కార్తీక దీపం సీరియల్‌లో అయితే ఇంకా పారిజాతం ఫోన్ చేసి, ఇంకా కాంచనతో చెప్పిన తర్వాత ఏదో నా మనవరాల్ని ఏదో చేయాలని మీరు అనుకుంటున్నారు. ఇంకా అని తను బాధపడుతున్నప్పటికి ఇంకా కార్తీక్ అయితే నిజం చెప్పేస్తాడు. ఇంకా అసలు నిజం ఏంటి అంటే దీపక్‌కి కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. అందుకని దానికి చెకప్‌కి వెళ్తున్నాము. 2 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది అంటే, నాకు మా పిన్ని అంతా చెప్పింది. మీరేదో చేస్తున్నారు. నేను చెప్పను కూడా చెప్పాను. కడుపుతో ఉన్నప్పటి నుంచి ఆ ఇంటికి పోవద్దు, బరువైన పనులు చేయొద్దు అని చెప్పని. నా మాట వినిపించుకోకుండా నువ్వు అక్కడికి వెళ్ళావు. ఇప్పుడు ఆ బిడ్డకి ఏం జరుగుతుందో ఏంటో అని. ఇంకా అలా మాట్లాడుతూ ఉండేటప్పటికి ఇంకా దశరథు అలాగే శివనారాయణ ఇద్దరు అయితే అక్కడికి వస్తారు. అన్నయ్య మీరు విన్నారా ఇప్పుడు ఏం చేసిందో అని చెప్పనంటే, ఇంకా అన్నీ మాట్లాడుతూ ఉంటే నేను దీపని ఎలా తీసుకెళ్ళాలో అలాగే తీసుకొస్తాను, నేను వెళ్తాను చెల్లెమ్మ అని చెప్పని కాంచనకి మాటిస్తాడు. అన్నయ్య నా మనవరాలు నాకు కావాలి, అందులో మన అమ్మే పుడుతుందంట అని చెప్పి అనేటప్పటికి ఇంకా దశరథ్ కూడా అయితే ఏడుస్తూ ఉంటాడు. నేను మాటిస్తున్నాను కదా దీపని అలాగే బిడ్డని ఇద్దరిని కాపాడతానని అని చెప్పి అనేటప్పటికి ఇంకా కాంచన అయితే దశరథుని నన్ను పంపిస్తుంది. ఇంకా దశరథ్ అయితే ఇప్పుడు నా పరిస్థితి ఎవరికి రాకూడదా, ఒక పక్క కూతురా, ఒక పక్క మనవరాల, ఒక పక్క భార్య అని చెప్పనని ఇంత బాధలో ఉన్నానని చెప్పనని ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ అయితే ఇంకా జోష్న వచ్చి ఇక్కడికి వెళ్ళింది అని చెప్పనని ఇంకా ప్రొసీజర్ అంతా స్టార్ట్ అయిపోయింది దీప విషయంలో. ఇంకా సుమిత్రను కూడా తీసుకొని రావాలి, అలాగే జోష్న ఇక్కడ ఏమైనా చేస్తుందా అని చెప్పనని నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను ఫేస్ చేయలేను కదా అని చెప్పని డాక్టర్ అయితే అంటుంది. ఇంకా దశరథ్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత జోష్న అయితే అడుగుతాడు, నువ్వు అసలు హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏమి అంటే, అవును దీప కడుపులో ఉన్న బిడ్డకి ఏదో ప్రమాదం అని చెప్పి అన్నారు కదా, అది ఏంటి అని చెప్పానంటే ఆ మాట సుమిత్ర కూడా వినేస్తుంది. అసలు దీప విషయంలో ఎందుకు ఇంతగా కేర్ తీసుకుంటున్నారు నాన్న మీరు, నేనే మీ కూతుర్ని దీపనా అని చెప్పంటే, నాకు ఎవరు ఏంటో నాకు అంతా తెలుసు, ఇప్పుడు నువ్వు నా కూతురువో కాదో నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పని అంటాడు. చూసావా మమ్మీ నా డాడీ ఎలా మారిపోయాడు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా దశరథ్ నోటితోనే దీప నా కూతురు అన్న పరిస్థితికి అయితే జోష్లో తెప్పిస్తుంది. మావయ్య ఇప్పుడు కానీ నువ్వు కానీ అసలు విషయం బయట పెట్టావు అంటే ఇంకా మనం అనుకున్న ప్లాన్ మొత్తం చెడిపోతుంది, అప్పుడు సుమిత్ర అతనికి జరగాల్సిన ఆపరేషన్ కూడా జరగకుండా ఆగిపోతుంది అని అనేటప్పటికీ ఇంకా దశరథ్ అయితే ఇంకా సుమిత్రను కాపాడుకోవాలని జోష్ ఎన్ని మాటలు మాట్లాడినా ఇంకా అలాగే ఉంటాడు. ఇంకా సుమిత్ర కూడా అవునండి జోష్న అడిగే మాటకి సమాధానం చెప్పచ్చు కదా అని, ఇంక జోష్న హాస్పిటల్కి రావట్లేదా అని చెప్పానంటే జోష్న మళ్ళీ వస్తుంది, నువ్వు పద సుమిత్ర అంటే, అయినా జోష్న వస్తేనే కదా నాకు ఆపరేషన్ మొదలు పెడతారు, అయినా జోష్న రాకుండా నాకు ఆపరేషన్ ఎలా మొదలు పెడతారు అని చెప్పనని సుమిత్రకైతే అనుమానం వస్తుంది. దశరథ్ అయితే ఇంకా అసలు విషయం